హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ అయితే కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. ఈ కాకరకాయ అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా ముందుగా కాకరకాయలని కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు కాకరకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది లేకుంటుంది. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1 కప్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సారీ అండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కాకరకాయలను ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయింది. చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.